ప్రేమన దేవుని వారలారా, మరి మధ్యాహ్న కాలపు ఈ క్రిస్మస్ ప్రత్యేక ఆరాధనలో ప్రభువుని స్తుతించడానికి వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేర శుభములు తెలుపుతున్నాను. మరి ఈ ప్రాంతంలో నిర్విరామంగా దేవుని పనులు జరుగుతుండటం ఎంతగానో ఆనందింపదగ్గ విషయం. అందులోనూ మరి ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించేవారు ఉద్యోగస్తులు అని నిజంగా ఆశ్చర్యపోక తప్పదు. ఎందుకంటే చాలామంది ఉద్యోగస్తులు మాట్లాడే మాట ఏంటంటే, దేవాలయానికి రావాలన్నా, చివరికి దేవుని వాక్యం చదువుకోవాలన్నా వారు తమ ఉద్యోగాలను చూపిస్తూ ఒక సాకుగా, ఉద్యోగం చేసేవారికి ఇవన్నీ కుదరవండి, మేము చేస్తున్న ఉద్యోగాల వల్లే మేము చాలా బిజీగా ఉంటాం, ఇంకెక్కడండి దేవుడి దగ్గరికి రాగలము అని ఉద్యోగాన్ని సాకుగా చూపించేవారు ఎంతోమంది కనపడుతుంటాం, ఆ మాటలు వినపడుతుంటాం. కానీ అందుకు భిన్నంగా ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆఫీసులో అలసిపోతున్నప్పటికీ దేవుని కొరకు మేమేం చేయగలుగుతున్నాం, ఈ ఆఫీసులో పని మా కోసం కదా, మరి దేవుని కొరకు మేమేమి చేయగలుగుతున్నామని తమను తాము ప్రశ్నించుకొని ఆ పనితో పాటు స్వకార్యపుతో పాటు దేవుని పనిని కూడా చేయాలన్న ఆలోచన నిజంగా ఉద్యోగం చేసేవారికి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు మరి కనువిప్పుగా ఉండాలనటంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే చాలా కుటుంబాల్లో చూస్తుంటాం, సోమవారం నుంచి శనివారం వరకు అలసిపోయాం, ఈ సండే ఒక్కరోజే కదండి మాకు లీవ్, ఈ సండే కూడా మరి మళ్ళీ పని అంటే ఎలా అని విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడుతున్నప్పుడు ఆ ఆదివారాన్ని దేవుని పని చేయాలి అన్న ఆలోచనతో మరి ఉద్యోగస్తులు మరి ఈ పనికి పూనుకోవటం నిజంగా ఆశ్చర్యపడే విషయం. అందులో నువ్వు ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ హాల్లో ఉన్న సోఫాలు అవన్నీ పక్కకు జరిపేసి ఆరాధనకు అనుకూలంగా ఇల్లు మలచటం అనేది నిజంగా చాలా సంతోషింపదగ్గ విషయం. ప్రేమన వారలారా, ఎంతమంది వస్తున్నారు, ఎలా జరుగుతుంది, ఈ ఆరాల కంటే మనం కట్టుకున్న మన నివాసంలో దేవుని మాటలు వినిపింపబడుతున్నాయంటే అంతకంటే గొప్పది మరొకటి లేదు. ప్రారంభంలో దేవుని పని ఎక్కడ ప్రారంభమైందంటే, అప్పటికీ కట్టి ఉన్న సమాజ మందిరాలలో శిష్యులకు అవకాశం లేకపోయేసరికి వారు ఏం చేశారంటే, ఇంటింట మానక కూడుకొనుచు రొట్టె విరుచుచు అని రాయబడింది. శిష్యులు మొట్టమొదటగా ప్రారంభించింది నిజంగా ఇంట్లోనే అనే మాట చదువుతుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మరి అప్పటి వరకు సమాజ మందిరాలు ఉన్నవి కదంటే మీ అందరికీ తెలుసు, సమాజ మందిరాలు ఉన్న దేవునికి మాత్రం, దేవుని వాక్యానికి చోటు లేని పరిస్థితి. లక్షలు పెట్టి కట్టుకున్న సత్యం లేక, సాంప్రదాయాలు నడిపించేవారు లేక, నాయకత్వపు పోరు ఈరోజు అన్ని చోట్ల మనకు కనపడుతుంది. ప్రేమన వారలారా, లోకంలో రాజకీయాలు అనుకుంటే ఆ రాజకీయాలు ఇదిగో దేవుని సంఘంలోనికి వచ్చాయి. లోకంలోనే పదవుల పోరు అనుకుంటే ఆ పదవుల పోరు మళ్ళీ ఎక్కడ కనపడుతుంది మనకి, మళ్ళీ సంఘాలలో కనపడుతుంది. సామర్థ్యం ఉన్న వారికి అప్పగించమని దేవుడు బైబిల్లో రాస్తే సేవ అసమర్థుల చేతుల్లోనికి వెళ్ళింది. ప్రేమన వారలారా, సామర్థ్యము కలిగిన వారికి అప్పగించండి అని బైబిల్ చెబితే అసమర్థుల చేతుల్లోనికి వెళ్ళింది. అందుకే శిష్యులు కూడా ఏమనుకున్నారో తెలుసా,
కట్టింది దేవుని కోసం అయినా దేవుని మాటలు వినిపించే అవకాశం సమాజ మందిరంలో లేదు అని మనం కట్టుకున్న ఇల్లే దేవునికి ఆలయమని ఇంటింట మానక కూడుకున్న వారి పరిచర్య ప్రపంచాన్ని తాకింది అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. ఏమంటే ఎప్పుడు మనం 10 మందిమే కదా, మనం 20 మందిమే కదా, ఇక్కడ ఏముందిలే అని ఎప్పుడూ నిరుత్సాహపడకూడదు ప్రేమని వారిలారా. బైబిల్లో రాయబడిన మాట, మనుషుల దృష్టికి గొప్పగా కనపడుతున్నవేవో అవి దేవుని దృష్టికి నీచములైనవి అన్నాడు. దేవుని దృష్టికి గొప్పగా కనిపించేటివి ఏంటో తెలుసా? మనుషుల దృష్టికి ఏదైతే చిన్నగా కనపడుతుందో అదే దేవుని దృష్టికి గొప్పగా కనపడేటివి. మనం ఏమనుకుంటామంటే, ఇదిగో అక్కడ 1000 మంది కూడుకుంటారండి, ఇదండి అసలు అమ్మో అనుకుంటుంటాం. మనుషుల దృష్టికి గొప్పగా కనపడుతున్నది దేవుని దృష్టికి ఇష్టం ఉండదు ప్రియమైన వారిలారా. దేవునికి ఏది ఇష్టం అంటే మనుషుల దృష్టికి చిన్నగా కనపడుతుంది చూసారా, అది దేవునికి చాలా ఇష్టం. అందుకే బైబిల్లో ఎక్కడైనా సరే పెద్ద మంద భయపడకండి అన్నాడా? ఏమన్నాడు? చిన్న మంద భయపడకండి అంటే మీతో నేనున్నాను కదా అని. మీతో నేనున్నాను కదా, చిన్న మంద భయపడకండి, 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 నేనున్నాను. ఎంతమంది మనుషులు మనతో ఉంటే దేవుడు ఉన్నంతగా మనం ఆనందపడతాం చెప్పండి? ఎంతమంది మనుషులు మనతో ఉంటే దేవుడు ఉన్నంతగా ఆనందం కలుగుతుంది చెప్పండి? మనుషులు ఎవరు లేకపోయినా ప్రాబ్లం లేదు. దేవుడు నేనుంటాను మీరు భయపడకండి అంటున్నాడంటే దేవుని దృష్టికి ఇష్టమైన వారుగా మనం ఉంటే చాలు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రాంతంలో ప్రారంభించబడి జరుగుతున్నది రానున్న కాలాలలో ఎంతోమందికి ఆశీర్వాదకరంగా మలచబడుతుంది అనటంలో ఎలాంటి సందేహము లేదు. ఎలాంటి సందేహము లేదు. దేవుని కొరకు తపన పడాలన్న ఆశ, ఆలోచన, మనల్ని మనం దక్కించుకోవాలన్న తాపత్రయం మనలో ఉన్నంత వరకు ఎవరు వస్తున్నారు అని కాదు, మనతో దేవుడు ఉన్నాడు అన్న ఆలోచనతో మనం ముందుకు వెళ్ళగలిగితే ఈ పరిచర్య మరింత ఘనంగా జరుగుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. అందులోనూ ఈ ప్రాంతంలో ఈ డిసెంబర్ 25 రోజున మనం అందరం కూడుకోవటం కూడా మనందరికీ సంతోషాన్ని కలిగించే విషయమే. ఎందుకంటే శ్రేష్టమైన దేవుని మాటలు, దేవుని పిల్లల సహవాసము, ఆ సహవాసంలో హెచ్చరికలు, ఆ సహవాసంలో వాక్యములో ఉన్న ఆనందము ఉంటుంది అన్న ఆలోచనే మనలందరినీ ఇక్కడికి తీసుకొని వచ్చింది. అందుకే ఒక ప్రత్యేకమైన టైటిల్, లేఖనాలలో యేసుక్రీస్తు జీవితం అనే ఒక టైటిల్ వేయటం జరిగింది. నిజంగా యేసుక్రీస్తు రాకడను గురించి ఎన్నో సందర్భాలు ఇప్పటికే మనం విన్నాం. ఈ కోణంలో కూడా యేసుక్రీస్తు రాకడను గురించి ఆలోచించగలిగితే ఆయన రాక ఎంతో ఆలోచనతో కూడింది, ఎంతో ప్రణాళికాబద్ధమైనదని ఈరోజు మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. ఆయన రాకడను బట్టి ఎంతగానో ఆనందిస్తాం, ఆయనను మనం కీర్తిస్తాం ప్రియమైన వారలారా. లేఖనాలలో యేసు జీవితం అంటే, లేఖనాలు అంటే ముందుగా రాయబడినవి. ఆదికాండం నుంచి మలాకీ గ్రంథం వరకు ఎంతోమంది ప్రవక్తలు రాశారు. ఆ ప్రవక్తలు రాయబడిన లేఖనాలు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడి రాబోతున్న యేసుక్రీస్తును గురించి అప్పుడుంటున్న వారికి పరిచయం చేయటానికి ఆయన జీవితాన్నంతా ముందుగానే వ్రాశారు అని మనకు అర్థమవుతుందండి. యేసుక్రీస్తు జీవితం అంతా ముందుగా లేఖనాలలో రాయబడింది. అంటే భూమి మీదకి వచ్చి ఆయన ఒక సొంత నిర్ణయం తీసుకొని ఏదో చెయ్యాలి అనే ఆలోచన అవసరత లేదు.
ఎందుకంటే ఆయన పుట్టుక దగ్గర నుంచి శిలువ మీద మరణం వరకు ఆయన మాట్లాడే మాట, ఆయన ప్రవర్తించే తీరు అన్నీ ముందుగానే లేఖనాలలో రాయబడ్డాయి. అన్నీ ముందుగానే. అంటే యేసుక్రీస్తు భూమి మీదికి వచ్చి వ్రాయబడినవి నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళటమే తప్ప తండ్రి వ్రాయనిది, ఈయనేదో చెయ్యవలసిందంటూ ఈ భూమి మీద ఏమీ లేదు. ఏమంటే ముందుగా వ్రాయబడినవి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి చేయటమే కదా అని ఒకవేళ మీరు అనుకుంటే, ఆ చేయటం అనేది చాలా కష్టంతో కూడుకున్నదండి. ఎంత కష్టమో ఒకవేళ మనకు అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణ మీరు ఆలోచించగలిగితే, ఏదైనా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందు ప్రోగ్రామ్ షీట్ రాసుకుంటాం. మనం ప్రోగ్రామ్ షీట్ రాసుకుంటాం. ప్రారంభపు ప్రార్థన, అక్కడ నుంచి ప్రారంభ ప్రార్థన అయిన తర్వాత ఇన్విటేషన్ అయిపోయిన తర్వాత 2 ప్రత్యేకమైన పాటలు అయిపోయిన తర్వాత ప్రారంభ ప్రార్థన మళ్ళీ తర్వాత మొదటి వర్తమానం. ఒక ప్రోగ్రామ్ షీట్ రాసుకుంటామండి. వ్రాసుకునేటప్పుడు సమయాన్ని పరిగణలోకి తీసుకుంటాం. ఏ సమయంలో ఏం జరగాలి అని కూడా మనం ఆలోచన చేస్తాం. వ్రాసేటప్పుడు చాలా నీట్గా ఉంటుందండి ప్రోగ్రామ్ షీట్. కానీ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఆ ప్రోగ్రామ్ షీట్ చూస్తే ఏం అర్థం కాదు మనకి. ఎందుకు చెప్పమంటారా? మొదలుపెట్టిన దగ్గర నుంచి ముగించే వరకు ఎన్నో మార్పులు చేర్పులు. ఇంకా కొన్నిసార్లు చూస్తుంటే నడిపించే వరకు కన్ఫ్యూజ్ అయిపోయి ఏం చెయ్యాలి అని, ఇక ఏం చెయ్యాలి అని ఎదురు చూసే సందర్భాలు చాలా ఉన్నవి. ఎందుకు? ఒకవైపు సమయమేమో పరుగులు పెడుతుంది, మరొక వైపు మరి ఈ కార్యక్రమం చూస్తుంటే ముగించే సమయం వచ్చింది, అప్పుడు ప్రార్థన చేసుకుందామని మనం ప్రారంభించుకున్నాం అనుకోండి, ఈ కార్యక్రమాలన్నీ ఎప్పుడు అవ్వాలి అంటుంటాం. నిజంగా భూమి మీద ఒక 2 గంటలు ప్రోగ్రాం చక్కగా నడిపించటం, రాయబడిన ప్రకారం నడిపించటం అనేది మనకి ఎలా ఉంది? ఇప్పుడు ఛాలెంజింగ్గా ఉంది. ప్రేమన వాట్లారా, ఎవరో రాసిచ్చినది కాదు, మరి ఎవరు రాసుకున్నది? మనం రాసుకున్నదే మనం దాని ప్రకారంగా జరిగించటం అనేది ఎంతో కష్టముతో కూడుకున్నప్పుడు, యేసుక్రీస్తు భూమి మీదకి వస్తూ తన జీవితాన్ని గురించి ఏమీ రాసుకోలేదు. అధ్యక్షుల వారికి ప్రోగ్రామ్ షీట్ ఎలా కన్వీనర్ ఇస్తాడో, యేసుక్రీస్తు భూమి మీదకి వస్తున్నప్పుడు తండ్రి ప్రోగ్రామ్ షీట్ ఇచ్చాడు. ఏంటో తెలుసా? ఇదిగో, నీ పుట్టుక నుంచి మరణం వరకు నువ్వు ఇలా ఉండాలి. అంటే ఈ ప్రోగ్రాం ఎంతకాలం? 33.5 సంవత్సరాలు. నువ్వేం మాట్లాడాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత నువ్వు ఎలా ప్రవర్తించాలి, నీ వినయం ఎలా ఉండాలి, నీ విధేయత ఎలా ఉండాలి, నీ తగ్గింపు ఎలా ఉండాలి, నీ మరణం ఎలా ఉండాలి, నీ మాటలు ఎలా ఉండాలి. ఒకటేమిటండి, పుట్టుక దగ్గర నుంచి శిలువ మరణం వరకు యేసుక్రీస్తు జీవితంలో ప్రతిదీ ఇదిగో ఒక ప్రోగ్రాం నడిపించేటప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఎలా రాసుకుని ముందుకు వెళతామో, యేసుక్రీస్తు తన జీవితాన్ని అలా నడిపించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆయన మాట్లాడే మాట కూడా లేఖనాలలో ముందుగా వ్రాయబడినవే. ఆయన వెళ్ళవలసిన చోటు కూడా ముందుగా లేఖనాలలో వ్రాయబడిందే. ఆయన ప్రవర్తించే విధానము కూడా ముందుగా లేఖనాలలో వ్రాయబడిందే. ఒకటేమిటండి, పుట్టుక నుంచి మరణం వరకు ఆయన చేసిన ప్రతిదీ ముందుగా లేఖనాలలో వ్రాయబడినదే. ఎన్ని లేఖనాలలో నెరవేర్చడానికి ఆయన రాక జరుగుతుందో చెప్పమంటారా ప్రియమైన వారలారా? ఆయన ప్రోగ్రామ్ షీట్ ఒక్కసారి బైబిల్లో మీరు చూస్తారా?
లేఖనాలలో యేసు జీవితం ఎలా ఉందో యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ లేఖనాలన్నింటినీ తనలో ఎలా చూపిస్తున్నాడో చూస్తుంటే ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళటమే సవాలుగా ఉంటే యేసుక్రీస్తు తన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళుతున్నాడు. ఆయన పుట్టుక దగ్గర నుంచి లేఖనాలలో రాయబడినవన్నీ మీరు చూడగలిగితే ముందుగా యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని చూడండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. పుట్టిన తర్వాత ఏం పేరు పెడదామని మన కోసం ఆలోచించారు, కానీ యేసుక్రీస్తుకు పేరు కూడా ముందే నిర్ణయించబడింది. పుట్టిన తర్వాత అందరికీ పేరైతే యేసుక్రీస్తు పుట్టక మునిపే పేరు కూడా ఫిక్స్. అంటే తనకిష్టమైన పేరు కూడా పెట్టుకునే అవకాశం అనేది లేదు. ఆయనకి ఏం పేరు అంటే ఇమ్మానుయేలు, దేవుడు తోడు, రక్షకుడన్న పేరు. ఆయన ఎవరి ద్వారా పుట్టాలి? కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును. ఎక్కడ పుట్టాలి? ఎక్కడ పుట్టాలి? ఎక్కడ పుట్టాలి? ఎక్కడ పుట్టాలి? అది కూడా ముందుగానే దేవుడు నిర్ణయించాడు. ప్రేమన వారలారా, ఆయన పుట్టాలి అన్నది ఒక్కటి కాదు, ఆయన పుట్టిన తర్వాత ఏం పేరు పెట్టాలి, అంతేకాదు ఆయన ఎవరికి పుట్టాలి, అంతేకాదు ఆయన ఎక్కడ పుట్టాలి. మీకా గ్రంథంలో రాయబడిన ఆ మాట మీరు చూడగలిగితే, మనం చదువుకునే మాట చూడండి. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవువాడు మీలో నుండి వచ్చును, నీలో నుండి వచ్చును, నీలో నుండి వచ్చును. అంటే బెత్లెహేములో యేసుక్రీస్తు పుట్టాలి. బెత్లెహేములో. నిజంగా ఇలా మీకు ఆలోచిస్తుంటే ఎన్నో రెఫరెన్స్లు తడుతున్నాయి కదా, ఎన్నో రెఫరెన్స్లు. ఇవన్నీ ముందుగా యేసుక్రీస్తు కొరకు రాయబడినవి. ఆయనది ఒక ప్రోగ్రామింగ్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి, ఈ సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చెందిన తర్వాత, ఈ గేమింగ్ వచ్చిన తర్వాత ఎలా చేస్తారండి అంటే ఏమంటారో తెలుసా? దేని తర్వాత ఏది రావాలి, దేని తర్వాత ఏది నొక్కాలి, అది ముందుగానే ప్రోగ్రామింగ్ చేయబడుతుంది కనుక ఆ సమయంలోనికి అది ఓపెన్ అవ్వాలనే ప్రోగ్రామింగ్ ఉంటుంది కనుక అది ఓపెన్ అవుతుంది. నిజంగా యేసుక్రీస్తు జీవితం ప్రోగ్రామింగ్. ప్రియమైన వారిలారా, ఆయన జీవితం. అందుకే యేసుక్రీస్తుల గురించి రాయబడిన ప్రతి మాటను చూస్తుంటే మత్తయి సువార్తలో నుంచి ప్రారంభం నుంచి మీరు చదువుకుంటే లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను. మీకు కనబడుతూనే ఉంటుంది. లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను అన్న మాట మాటికి కనపడుతుందంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇది ఆయన ద్వారా జరగవలనని ముందుగా రాయబడింది కనుక. యేసుక్రీస్తు యెరూషలేములకు వెళుతున్నాడు తన మరణానికి ముందు. యెరూషలేముకు వెళుతున్నప్పుడు ఆయన ఎలా ప్రవర్తించాలో కూడా ముందుగానే రాయబడిందండి. జకరియా గ్రంథంలో చూడండి. జకరియా గ్రంథము 9వ అధ్యాయము. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు.
యేసుక్రీస్తు ఆ సమయం రాగానే తన దగ్గర ఉన్న వారిని పిలిచాడు. ఇదిగో కట్టబడి ఉన్న గాడిద పిల్లను తీసుకొని రండి. ఇది ఎవరికని ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే ఇవి ప్రభువునకు కావాలని చెప్పండి. ఆ సమయంలోకి రాగానే యేసుక్రీస్తుకి ఏదో గాడిదని ఎక్కాలి అన్న ఆలోచన పుట్టి వెంటనే తీసుకొని రండి అనలేదు. ఆయన ఏ మాట మాట్లాడుతున్నా ముందుగా లేఖనాలలో ఉన్నదే. ఆయన ఏం చేయబోతున్నాడని రాయబడిందో చూడండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. బాధ్యతలను కూడా దేవుడు ముందుగానే చెబుతున్నాడు. ప్రేమైన వారలారా, పోనీ మరణంలోనికి వెళుతున్నప్పుడు ఇక మరణంలోనికి వెళుతున్నావు కదయ్యా, మరణించి వచ్చి అనలేదు. ఆ మరణపు లోతుల్లోనికి వెళ్ళేటప్పుడు కూడా ఆయన ఏం మాట్లాడాలి, ఎవరి కష్టంలో ఉన్నప్పుడు కూడా ఏం మాట్లాడాలో కూడా ఇది కూడా ప్రోగ్రామింగేనా? ఆయన కష్టాలలో కన్నీళ్ళలో ఉన్నప్పుడు ఆ మాటలు కూడా తన ఇష్టం ప్రకారంగా ఏదో నిట్టూర్పు విడవటానికి అవకాశం లేదా? లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, సిలువను ఎత్తుకొని కూడా ఏ మాటలు మాట్లాడాలో ముందుగానే తండ్రి వ్రాయించాడు. ఏమంటే ఆయన జీవితం చూసారా ఎలా ఉందో ఆయన జీవితం చూడండి. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము. 69వ అధ్యాయము 21వ వచనం. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 21వ వచనం. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. యేసుక్రీస్తు శిలువ మీద వేలాడుతున్నప్పుడు నేను దప్పికొనాలి అనాలి అన్న మాట ముందుగానే రాయబడింది. ఆ క్షణం రాగానే యేసుక్రీస్తు అనాలి. ప్రేమన్న వారలారా, ఏమంటే ఆనందంలో ఉన్నప్పుడు అన్నీ గుర్తుపెట్టుకోవచ్చు, కానీ కష్టాలలో కన్నీళ్ళలో ఉన్నప్పుడు ఇప్పుడు నేను ఏ మాట అనాలి అన్నది కూడా యేసుక్రీస్తు అనాలంటే ఆయన రాకడ ఎన్ని బాధ్యతలతో కూడుకుందో తెలుసా? పోనీ యేసుక్రీస్తు మహాజ్ఞాన సంగతులు చెప్పాలి, ఎలా చెప్పాలనో కూడా దేవుడు ముందుగానే రాయించాడు. ఎలా చెప్పాలన్న సంగతి కూడా ముందుగానే రాయించాడు. చూడండి, కీర్తనల గ్రంథం 78వ అధ్యాయము మొదటి 2 వచనములు. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము మొదటి 2 వచనాలు. నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరిచి ఉపమానము చెప్పెదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను చెప్పెదను. ఆయన ఉపమానము లేకుండా ఏదియూ బోధించలేదు. ఎందుకు బోధించలేదంటే ఉపమానంతోనే చెప్పమని ముందుగా వ్రాయబడి ఉన్నది. ప్రేమన వారలారా, ఇలా లేఖనాలలో ముందుగా యేసుక్రీస్తుని గురించి వ్రాయబడినవి ఒక్కొక్కటి ఆలోచిస్తుంటే ఆయన ఎక్కడికి వెళ్ళాలని కూడా ముందుగానే రాయబడింది. ప్రేమన వారలారా, లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం చూడండి. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. జక్కయ్యతో మాట్లాడుతున్న మాట కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగితే నశించిన దానిని వెతికి రక్షించాలి అన్నాడు. నశించిపోయిన జక్కయ్యను వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్ళాడో తెలుసా?
ఎరుకోకు వెళ్ళాడు. జక్కయ్యను చూశాడు. జక్కయ్య దిగి రా అన్నాడు. నా దగ్గరకు వస్తావా ప్రభు అన్నప్పుడు ఒక మంచి మాట అన్నాడు. నేను నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఉన్నది అంటే ఎక్కడున్నది? నేను ఈ టైంలో నీ దగ్గరకు రావాలి, నిన్ను రక్షించాలని. ఇదంతా ప్రోగ్రామింగ్ అయ్యా, పద అన్నాడు. ఏమంటే ఏ సమయంలో ఎవరి ఇంటికి వెళ్ళాలి అన్నది కూడా ముందుగానే రాయబడింది ప్రియమైన వారలారా. ముందుగానే రాయబడింది. ఆయన పుట్టుక రాయబడింది, ఆయన బోధ రాయబడింది, ఆయన యాక్టివిటీస్, ఆయన కార్యక్రమాలు, ఎక్కడికి వెళ్ళాలో రాయబడింది. యెరూషలేముకు చివరిగా వెళుతున్నప్పుడు ఎలా వెళ్ళాలో కూడా రాయబడింది. గాడిద నెక్కి అక్కడి నుంచి వెళ్ళాలి. ఏమండి, ఇవన్నీ యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి నెరవేర్చటం అంటే అది మామూలు విషయం అంటారా? అది మామూలు విషయమా? ఏమండి, ప్రోగ్రాములో సమయానికి మనం ప్రారంభించకపోతే ఎన్నో కట్ చేసుకోవలసిన పరిస్థితి. ఏమండి, ఇప్పుడు టైం లేదండి, ఏమనుకోకండి, ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేస్తామండి. ముందు రాసుకునేటప్పుడు చాలా లాంగ్ ఉంటుందండి. స్టార్ట్ అయిపోయేసరికి అన్నీ తెగిపోయి కట్టే కొట్టే తెచ్చే 3 ఉంటాయి మనకి. ఎందుకు అంటే టైం లేదు కదండి అని. యేసుక్రీస్తు తన జీవితంలో ఏ దానిని సరి అయిన సమయంలో చేయకపోయినా ఏ దానిని ఏమండి లేఖనాలు నెరవేరకుండా మిగిలిపోయేటివి ప్రేమన దేవుని పిల్లలారా. లేఖనాలలో యేసుక్రీస్తు చేయవలసినవి మిగిలిపోయేటివి, కానీ అలాంటి పరిస్థితి యేసుక్రీస్తు రానివ్వలేదు. అలాంటి పరిస్థితిని రానివ్వలేదు. అది మరణానికి వెళుతున్నా, మాట్లాడుతున్నా, ఆయన కూర్చుంటున్నా, లేస్తున్నా, ఆయన చేస్తున్న సూచక్రియలైనా సరే, ఇదిగో నా తండ్రి నాకు తోడయ్యుండి ఆయన చెయ్యమన్న క్రియలే నేను చేయుచున్నాను, కానీ నా సొంతగా నేనేమీ చేయటం లేదు. అంటే అద్భుతాలు కూడా తండ్రి చెయ్యమన్నవే చేశాడనమాట. గుడ్డివాడిని గురించి దగ్గరకు వచ్చాడు. ఇదిగో ఎవరు పాపం చేస్తే ఇతను గుడ్డివాడుగా పుట్టాడంటే ఎవ్వరూ చేయలేదు, దేవుని క్రియలు వీడి యందు ప్రచురపరచబడటానికే అన్నాడు. లాజరు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడంటే ఈ రోగము మరణం కోసం వచ్చింది కాదు, దేవుణ్ణి మహిమపరచడానికి అని ప్రతిదీ తండ్రి అనుకున్న కార్యక్రమాలు నెరవేరుస్తున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. అందుకే యేసుక్రీస్తు భూమి మీదికి వచ్చిన తర్వాత ఆయన గురించి రాయబడిన ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా? మనుష్య కుమారుడు వ్రాయబడిన ప్రకారము పోతున్నాడు. వ్రాయబడిన ప్రకారం ఆయన పుట్టుక వ్రాయబడిన ప్రకారమే, ఆయన మాటలు వ్రాయబడిన ప్రకారమే, ఆయన గాడిద నెక్కి యెరూషలేముకు వెళ్ళింది వ్రాయబడిన ప్రకారమే, జక్కయ్య దగ్గరికి వెళ్ళింది నేను ఇక్కడ ఉండాలయ్యా, నీ ఇంట ఉండవలసి ఉన్నది, లేఖనాలలో ఉన్నది, నశించిన దానిని వెదికి రక్షించుటకు. శిలువ మీద మాట్లాడవలసిన మాటలు కూడా వ్రాయబడినవే. ఏమండి, తన 33.5 సంవత్సరాల జీవిత కాలంలో యేసుక్రీస్తు లేఖనాల ప్రకారంగా ఎలా ప్రవర్తిస్తున్నాడో చూసారా? లేఖనాల ప్రకారం. యెషయా గ్రంథంలో రాయబడిన మరొక మాట చూడండి. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 5వ వచనం. గుడ్డివారి కన్నులు తెరవబడుట, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పివలే గంతులు వేయును, మూగవాని నాలుక పాడును. ఆయన చేయబోయే అద్భుతాలను గురించి ముందుగా వ్రాయబడిన మాటలు ప్రియమైన దేవుని పిల్లలారా. గుడ్డివారి కన్నులు తెరిచాడు. నిజంగా పరలోకం నుంచి భూమి మీదికి వచ్చిన ఆయన జీవితం ఒక టాస్క్ లాంటిది.
ఏదో వచ్చాడు హ్యాపీగా 33.5 సంవత్సరాలు బ్రతికాడు వెళ్ళిపోయాడు అన్నది కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. యేసు రాకడ, ఆయన వచ్చింది ఒక పెద్ద టాస్క్. 33.5 సంవత్సరాల జీవితకాలం, ఆ 33.5 సంవత్సరాలలో తండ్రి ఇచ్చిన ప్రోగ్రాం అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి నెరవేర్చుకుంటూ శిలువ ఘట్టానికి వెళుతూ ఆయన భూమి మీద ప్రతిదీ తండ్రి ఇష్ట ప్రకారంగా నెరవేర్చాలన్నదే దేవుని సంకల్పం. ఆయన రాక ఎంత ఉన్నతమైనది చూడండి. యేసుక్రీస్తు పుట్టి 2014 సంవత్సరాలు గతించిపోతుంది. ఏమంటే యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆ కాలంలో ఆ పరిసర ప్రాంతాలలో చాలామంది పుట్టుండొచ్చు. కానీ ఎవరి పుట్టుకను గురించి కూడా ప్రపంచం ఇప్పటి వరకు మాత్రం మాట్లాడుకోవటం లేదు. ఏమంటే 2000 సంవత్సరాల క్రితం పుట్టిన ఇంకొక ఆయన పేరు చెప్పండి చూద్దాం, మీకు తెలుసుంటే. ఆయన ఖచ్చితంగా ఎన్ని వేల సంవత్సరాల క్రితం పుట్టి ఉండాలి? 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద పుట్టిన మీకు తెలిసిన ఒక ఆయన పేరు చెప్పండి. నో. ఒకవేళ చెప్పమంటే ఇప్పుడు అందరు చెప్పగలిగిన ఏకైక పేరేంటండి? యేసుక్రీస్తు అండి. ఎంతోమంది ఈ నేలపై పుట్టిన వారు ఎవరూ మనకు జ్ఞాపకం లేరు. కానీ యేసుక్రీస్తు అందరికీ జ్ఞాపకం ఉన్నాడండి. 2014 సంవత్సరాలు అవుతుంది. నాకు తెలిసి 2014 సంవత్సరాలుగా ఆయన పుట్టుకని జ్ఞాపకం చేసుకుంటున్నది కూడా కేవలం యేసుక్రీస్తుని గురించే. మన వాళ్ళు పుట్టినా పోయినా ఏదో ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అలా జ్ఞాపకానికి వస్తుంటారు. మరీ 10-15 అయిపోయింది అనుకోండి, కొన్నిసార్లు ఒరే మర్చిపోయాం చూసేవారా అనుకుంటాం మనం. ఎందుకండి? ప్రపంచానికి ఈరోజు గుర్తింపుగా ఆయన మాత్రమే ఎందుకు ప్రజల హృదయాలలో మిగిలిపోయాడు. ఆయన ఎంతోమంది వచ్చి వెళ్ళిపోతున్న ఈ లోకంలో యేసు రాకడ ఎందుకింత ప్రత్యేకమైనదంటే ఆయన రాక లేఖనాల ప్రకారమైనది. ఆయన చేయబోతున్న యాగాన్ని గురించి కూడా ముందుగా రాయబడిన లేఖనాలలో చూడగలిగితే ఎంత ముందుగా రాయబడిందంటే యేసుక్రీస్తుని గురించి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక చూడండి దయచేసి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో రాయబడిన ఒక అద్భుతమైన మాట. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆ లేఖనాలలో ఉంటున్న ప్రతి దానిని ఆయన పాటిస్తూ దేవుని కొరకు ఎలా మనము బ్రతకాలో మాదిరి ఉంచిపోయెను అన్నాడు. మార్గదర్శి ఆయన. బైబిల్ను మనం ఎలా పాటించాలో, దేవునికి అనుకూలంగా మన బ్రతుకుల్ని ఎలా మలుచుకోవాలో, మాట్లాడే విషయంలో, బ్రతికే విషయంలో, కష్టాలప్పుడు, కన్నీళ్ళప్పుడు, సంతోషం అప్పుడు ఎలా ఉండాలో యేసుక్రీస్తు లేఖనాలలో ఆయన జీవితాన్ని చూపిస్తున్నది. ఎందుకో తెలుసా? మనము కూడా లేఖనాల ప్రకారంగా బ్రతకడానికి ఆయన మాదిరి మనకు ఉంచిపోయాడు. ఏమంటే మేము కూడా దేవుని కోసం బ్రతుకుతున్నామండి అంట. దేవుని కొరకు బ్రతకటం అంటే ఏంటి? దేవుని కోసం బ్రతకటం అంటే ఏంటి? దేవుని కొరకు బ్రతకటం అంటే లేఖనాల ప్రకారంగా జీవించటం. ఏమంటే మన గురించి లేఖనాలలో ముందుగా ఏమైనా వ్రాయబడ్డాయని ఒకవేళ అనుకుంటే మీరు, ముందుగా వ్రాయబడ్డలేదు, కానీ
క్రైస్తవ్యంలోనికి వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలో మాత్రం నువ్వు రాక ముందుగానే రాయబడ్డాయి. మనం ఎలా మాట్లాడాలో బైబిల్లో ఉందంటారా లేదంటారా? ఉంది. మీ నోట బూతులైనను దుర్భాషలైనను రానివ్వద్దు. ఏం మాట్లాడాలో రాయబడింది ప్రియమైన వారలారా. కానీ ఆ మాట మనకే అనుకుంటున్నాము మనం. ఎలా ఉండాలో రాయబడింది, మనకు కూడా ఎలా ఉండాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. అంటే బైబిల్లోనికి వెళ్ళగలిగితే నువ్వు ఎక్కడ కూర్చోవాలి, నీ ఆలోచనలు ఎలా ఉండాలి, నీ మాట ఎలా ఉండాలి, నీ ప్రవర్తన ఎలా ఉండాలి. ఇట్లు యుక్త ప్రవర్తన గలవారై, యుక్త ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలి. కష్టాలలో నువ్వు ఎలా ఉండాలి, కన్నీళ్ళలో ఎలా ఉండాలి, కుటుంబంలో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి. ఏమంటే వీటన్నిటికీ సమాధానాలు బైబిల్లో ఉన్నవంటారా లేదంటారా? ఉన్నవి. కానీ ముందుగా రాయబడిన లేఖనాలను యేసుక్రీస్తు చక్కగా తన జీవితంలో నెరవేర్చి వెళ్ళిపోతుంటే మన కోసం రాయబడినవి మాత్రం మనం పట్టించుకోవటం లేదు ప్రేమన వారిలారా. అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది? మనకి ఏ ప్రోగ్రాం లేదు, మనం అనుకున్నదే ప్రోగ్రాం అనుకుంటున్నాం మనం. కానీ క్రైస్తవుడైన తర్వాత నీ జీవితం కూడా ప్రోగ్రామింగ్. నీ మాటలు ఎలా ఉండాలి? బైబిల్లో ఎన్నో మాటలండి. వినువారికి మేలు కలుగునట్లు అనుకూల వచనమునే పలకండి. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏం వినాలి, ఏం వినకూడదు, ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ కూర్చోకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఒకటేమిటి మన ప్రవర్తన గురించి, మన కుటుంబాలను గురించి, మన ఆలోచన విధానాన్ని గురించి, మన పనులను గురించి, మన సంపాదన గురించి, అసలు మనం ఎలా ఉండాలో అన్నీ బైబిల్లో రాయబడ్డాయి. కానీ రాయబడినా మనం ఏమనుకుంటున్నామో తెలుసా? ఇదిగో ఈ క్షణంలో నేను ఎలా ప్రవర్తించాలని బైబిల్లో రాయబడింది అని లేఖనాలను జ్ఞాపకం చేసుకోవటం లేదు ప్రేమన వారిలారా. జ్ఞాపకం చేసుకోవటం లేదు. కష్టం రాగానే ఈ సమయంలో లేఖనాలు ఏం చెప్పిందని జ్ఞాపకం చేసుకోవటం లేదు. బైబిల్ను చదువుకుంటున్నాం, లేఖనాల ప్రకారంగా ఉండవలసిన జీవితాలలో కష్టాలు రాగానే ఓన్ డెసిషన్, నష్టం రాగానే ఓన్ డెసిషన్. మన నిర్ణయం. మాట్లాడాలన్నా నీ నిర్ణయమే. కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, ఆ క్రీస్తును ధరించుకున్న తర్వాత, ఆ క్రీస్తు జీవితం లేఖనాల ప్రకారమైందని నీకు అర్థమైతే, ఇదిగో నీ మాట, నీ చూపు, నీ నడక, నీ పడక ఒకటేమిటండి? మనం పుట్టింది మొదలుకొని, అనగా బాప్తిస్మము ద్వారా క్రీస్తులో పుట్టింది మొదలుకొని మళ్ళీ ఈ లోకానికి విడిచి వెళ్ళిపోయేంత వరకు మన జీవితం కూడా ఈ 66 పుస్తకాలలో ఏం చేయబడింది? ప్రోగ్రామింగ్ అన్నమాట. ఇదిగో నా కుమారుడు ఎలా ఉన్నాడని మీకు అర్థమవుతుంది కదా. అలాగే మీరు కూడా లేఖనాల ప్రకారంగా ఉండాలి అని దేవుడు యేసుక్రీస్తును మాదిరిగా ఉంచాడు. ఆయన అన్ని నెరవేర్చాడండి అని చెప్పుకుంటున్నాం. మనము కొన్ని నెరవేరుస్తున్నామేమో కదా. ఆయన అన్ని నెరవేర్చాడని చెప్పుకుంటున్నాం మనం. మన జీవితానికి రాగానే లేఖనాలకు మన జీవితానికి ఏ సంబంధం లేదు. మనం ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటున్నాం. ప్రేమన దేవుని పిల్లలారా, దేవుడు ఎలా ఉండమన్నాడో అలా ఉండాలి. అందుకే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత లేఖనాలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ మాట్లాడుతున్న మాట చూడండి. లూకాసు వార్త, దయచేసి లూకాసు వార్తలో రాయబడిన ఒక అద్భుతమైన మాట. లూకాసు వార్త 24వ అధ్యాయము, లూకాసు వార్త 24వ అధ్యాయము 44వ వచనం. లూకాసు వార్త 24వ అధ్యాయము 44వ వచనం. ఇరవై 24వ అధ్యాయము 44వ వచనం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు
నెరవేరినవని వారితో చెప్పెను. నెరవేరాయి, అన్నీ నెరవేరాయి. ఏది మిగిలిపోలేదు, ఏది మిగిలిపోలేదు, అన్నీ నెరవేరాయి, అన్నీ అన్నాడు. తన కొరకు రాయబడినవన్నీ అన్నీ అంటే యేసుక్రీస్తు రాక లేఖనాలన్నింటినీ తన జీవితంలో నెరవేర్చడానికి రాబోతున్నాడు. అందులో ఉన్నదే ప్రేమన దేవుని పిల్లలారా, అందులో ఉన్నదే ఇదిగో ఆయన శిలువ మీద మరణించాలి, ఆయన రక్తాన్ని ఇవ్వాలి, మన పాపములకు ప్రాయశ్చిత్తము చెయ్యాలి అని. ఇదిగో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము అన్నాడు. అందుకోసమే ఆయన భూమి మీదికి రావాలి. అందులో భాగమది. నిజంగా ఆయన ఎలా చంపబడాలి ఇది కూడా లేఖనమేనండి. ఇది కూడా లేఖనమే. ముళ్ళ కిరీటం పెట్టబడాలి, శీలలు వేయబడాలి, బల్లెపు పోటు పొడవాలి. ఇదంతా మ్రాను మీద ఆయనను వేలాడదీయాలి. ఇది కూడానండి, ఇది కూడా అన్నీ అంటే క్రిస్మస్ అనగానే మనకి ఏమర్థం అవుతుందో తెలుసా? ఉన్నతంగా బ్రతకడానికి యేసుక్రీస్తు రాక, ఏదో బ్రతికి వెళ్ళిపోవటానికి కాదు, సమాజానికి మేలు కలిగించి ఒక మాదిరి దేవుని కొరకు ఎలా బ్రతకాలో చూపించడానికి ఆయన రాబోతున్నాడండి. క్రిస్మస్ అనగానే ఉన్నతంగా దేవుడు కొరకు బ్రతకాలన్న ఒక ఆలోచన, ఒక మాదిరి యేసుక్రీస్తు పుట్టుకలో మనకు కనపడుతుంది. ఆయన రాకలో ఏం కనపడుతుందంటే, నీవు అనుకున్న ప్రకారము ఇదిగో నీ చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చాను ఇదిగో అంటే ఆయన రాక దేవునికి ఇష్టప్రకారమైన బ్రతుకును బ్రతికి సమాజానికి చూపించడానికి వస్తున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, మాదిరి అన్నాడు, మాదిరి. అందుకే మనం కూడా బాప్తిస్మాన్ని స్వీకరించాం, అంటే లేఖనాలలోనికి వచ్చాం. లేఖనాలలోనికి వచ్చిన తర్వాత ఇక నీ జీవితం ఆ రోజు నుంచి నీ ముగింపు వరకు లేఖనాలలో నిన్ను ఎలా ఉండమని దేవుడు రాయించాడో కనీసం ఆ మాటలైనా మనకు తెలుసా? యేసు కొరకు రాయబడినవి తెలిసాయి మనకి. మరి నీ గురించి వ్రాయబడినవి నీకు తెలుసా? నీ గురించి రాయబడినవి. బాప్తిసం తీసుకున్న తర్వాత నిన్నెలా ఉండమంటున్నాడు, నిన్నెలా బ్రతకమంటున్నాడు, ఏవి వదులుకోమంటున్నాడు, ఏవి సంపాదించుకోమంటున్నాడు, ఇవన్నీ ప్రేమన వారలారా లేఖనాలలో కనపడుతున్నాయి. కీర్తనల గ్రంథములోను, ధర్మశాస్త్రములోను, యెషయా గ్రంథములోను, ప్రవక్తల గ్రంథములోను నా గురించి వ్రాయబడినవన్నీ అంటున్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? తన గురించి ఎక్కడెక్కడ వ్రాయబడినవో యేసుక్రీస్తుకు బాగా తెలుసు. అందుకే అంటున్నాడు, ఈ రోజు నుంచి నువ్వు అండర్లైన్ చేసుకోగలిగితే మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను, ఎఫెసీ పత్రికలోను, ప్రకటన గ్రంథంలోను, యూదా పత్రికలోను మన గురించి వ్రాయబడినవన్నీ మనము కూడా నెరవేర్చవలసిన వారము. కాకపోతే మన గురించి వ్రాయబడినవి ఏ పుస్తకంలో ఏ మాట ఉందో మనకు తెలుసంటారా? ఏదో బైబిల్ అనగానే ఏమనుకుంటామంటే దేవుని మాటలు బాబోయ్ అనుకుంటాం. కానీ నువ్వు ఉండమని దేవుడు చెబుతున్న మాటలు, అది నా కోసమే, నేను ఇది చెయ్యటానికే దేవుడు రాయించాడు నువ్వు అనుకుంటే, లేఖనాలలో క్రొత్త నిబంధనలో క్రైస్తవుడైన తర్వాత నువ్వు చెయ్యవలసిన కార్యక్రమాలన్నిటిని గురించి రాశాడంటే దేవుడు. అది తిమోతి పత్రిక కావచ్చు, అది తీతు పత్రిక కావచ్చు, అది ఫిలెమోను పత్రిక కావచ్చు. మన జీవితం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో అచ్చం అలా నేను ఉండాలి అంటే నీకివ్వబడిన ప్రోగ్రామును సరి అయిన సమయంలో చక్కగా ఒకదాని తర్వాత ఒకటి నడిపించుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళాలి. ఎలా నడిపించమంటారంటే ఒక్కసారి యేసుక్రీస్తును చూడు. ఎందుకంటే ఈ ప్రోగ్రామింగ్లోనండి చాలా చిందరవందర జరుగుతుంటుందండి. కొన్నిసార్లు వాక్య భాగానికి ముందు ఒకసారి మీటింగ్లకు వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తారు వాక్య భాగం కొరకు అన్నారు. అంటే ఆ ప్రార్థన అయిపోగానే వాక్యం చెప్పాలని అందరూ మెంటల్గా ప్రిపేర్ అయ్యి రెడీగా ఉన్నారు. ప్రార్థన చేసిన ఆయన వదలడే.
ముందుగానే చెప్పారు. చిన్న ప్రార్థన చేస్తారనే సరిగా అర్థం చేసుకోవాలి కదండి. ఆ ప్రార్థన ఇంకా సాగుతూనే ఉందండి. ఏం ప్రార్థన చేస్తానంటే ప్రార్థనలోనే వాక్యం చెప్తున్నాడు. ప్రార్థనలోనే వాక్యం. కూర్చున్న వారికి ఇక అయిపోదేంటి అందరూ సమయం చూస్తున్నారు. ఇలా ఓ 10, 15, 20 నిమిషాలు అయిపోయింది అనుకోండి. అయిపోయిందానికి ఎలా ఉంటుంది చెప్పండి? అంటే గ్రీటింగ్స్ చెప్తారు అన్నారు. గ్రీటింగ్స్ అంటే గ్రీటింగ్ కార్డు మీద ఉన్న 2 మాటలే ఉండాలి కదా. అక్కడికి వెళ్ళి గ్రీటింగ్స్ అనగానే గ్రీటింగ్స్ చెప్పాలనుకుంటున్నాను కానీ అసలు విషయం ఏంటంటే అన్నారనుకోండి, ఆ ప్రోగ్రాంకి వచ్చిన వాళ్ళందరికీ ఎలా ఉంటుంది? చెప్పమన్నది ఏదో చెప్పవచ్చు కదా, ఎందుకు ఇదంతా. కొంతమందికి పాట పాడమంటారు, వెళ్ళి టక్కున తీసి పాట పాడరు కదా. ఈ పాట విషయం ఏంటంటే అని స్టార్ట్ చేస్తారండి. ఈ పాట అసలు విషయం ఏంటంటే ఇది ఎవరి కలంలో నుంచి జాలువారింది, అసలు నా దగ్గరికి ఎలా వచ్చింది అని పాట పాడుతూ ఆ వచనాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడండి. ఏమంటే స్టేజ్ మీద ఉండి మాట్లాడుతున్నప్పుడు కూర్చున్న వారి మాటలు వినపడేవి గనక ఆనందంగా కూర్చుంటారండి. స్టేజీల మీద కూర్చున్న వారి మాటలు విన్నారనుకోండి, ఎవరు స్టేజ్ మీద కూర్చోరు. వెనక నుంచి అనుకున్నాను పాట పాడమంటే ప్రసంగం చేస్తున్నాడు. ఆ ప్రోగ్రాం అంతా ఎలా అయిపోద్దో తెలుసా? అందుకే నడిపించేవారు ముందుగానే చెప్పి బతిమలాడుతుంటారండి. గ్రీటింగ్స్ అంటే 5 నిమిషాలండి అని. ఒకవేళ 5 నిమిషాలు అని వాళ్ళు మర్చిపోయారేమో, నడిపించేటప్పుడు 5 నిమిషాలు ఎప్పుడు గ్రీటింగ్స్ చెప్తారు, 5 నిమిషాలు అంటుంటాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు 5 నిమిషాలు చెప్పాలి, 10 నిమిషాలు 15 నిమిషాలు వెళ్ళిపోయిందంటే ప్రోగ్రామ్ అంతా ఏమైపోద్ది? డిస్టర్బెన్స్ అయిపోద్ది అని. అంటే ఆ రాసిన దాని ప్రకారంగా నడిపించడానికి కష్టపడుతుంటాడు ప్రేమన వారులారా. ఆ రాసిన దాని ప్రకారంగా అందరూ తమ తమ కార్యక్రమాలను చక్కగా నిర్వర్తించారనుకోండి, ఏ డిస్టర్బెన్స్ లేకుండా బాగా జరిగిందండి ఈరోజు ప్రోగ్రాము అంటారు. బాగా జరిగిందండి అని. ఒక ప్రోగ్రాంలో డిస్టర్బెన్స్ వస్తే ఎలా ఉంటుందో, చూసేవారికి ఎలా బాగుండదో, నిజంగా లేఖనాల ప్రకారం మన జీవితంలో లేకపోతే మన జీవితం కూడా అంత డిస్టర్బెన్స్గా ఉంటుంది ప్రేమన వారులారా. మనకు అనిపించటం లేదేమో నువ్వు చేస్తున్నదంతా లేఖనాల ప్రకారమేనా నువ్వు ఆలోచించగలిగితే, లేఖనాలలో లేనిది నీ దగ్గర కనపడుతుందంటే డిస్టర్బెన్స్. అప్పుడు దేవుడు ఏమనుకుంటాడు? నేనేం చెయ్యమన్నారో, నా పిల్లలు ఏం చేస్తున్నారు, మాదిరిగా నా కుమారుడైన యేసుక్రీస్తును పెట్టాను. నా కుమారుడైన యేసుక్రీస్తుని పెట్టాను. ఆయన మాటలు చెప్పాల్సినప్పుడు చెప్పాడు, ప్రాణం పెట్టవలసి వచ్చినప్పుడు పెట్టాడు. నాకు తెలుసు ఏ సమయంలో నేను ప్రాణం పెట్టాలో, నాకు తెలుసు. అన్ని సమయానుకూలంగా జరిగిపోయాయి ప్రేమన దేవుని పిల్లలారా. ఆయన జీవితం లేఖనాల ప్రకారంగా సాగిపోయింది. మన జీవితం లేఖనాలలోకి ఇంకా వెళ్ళటం లేదు, వ్రాయబడిన ప్రకారంగా మనం ఉండటం లేదు. ఆ లేఖనాలలో ఎలా ప్రవర్తించమంటున్నాడో అవన్నీ నీ జీవితంలో నీకు కనపడుతుందంటే నీ జీవితంలో నిజంగా లేఖనాలలో నీ జీవితం కూడా ఉందన్నమాట ప్రేమన దేవుని పిల్లలారా. ఎలా ఆలోచించాలో కూడా రాశాడు కదండి. నిజంగా అలానే ఆలోచించండి. నిజంగా లేఖనాలలో ఉన్నదాని ప్రకారంగా మన జీవితం ముందుకు వెళుతుంటే ముందున్నది ఇక మహాలోకమే, పరలోకమే. ఇక్కడ బ్రతుకుతే మనం వెళ్ళేది మహాలోకమే. ఎందుకంటే యేసుక్రీస్తు లేఖనాల ప్రకారమైన తన జీవితాన్ని ముగించుకొని ఒక మహాలోకానికి వెళ్ళిపోయాడు ప్రేమన వారలారా. ఇదిగో ఈరోజు క్రిస్మస్ సందేశం అనగానే లేఖనాల ప్రకారం నేనుండాలని నువ్వు నిర్ణయం తీసుకోగలవా? లేఖనాల ప్రకారము యేసు ఉండటానికే ఈ భూమి మీదకి వచ్చాడు. నేను కూడా లేఖనాల ప్రకారమే ఉండాలి అని నువ్వు నిర్ణయం తీసుకోగలిగితే, నీ మాట దగ్గర నుంచి నీ మరణం వరకు నీ ప్రతి అడుగులో బైబిల్లో ఉంటున్న ఏదో లేఖనము కనపడుతూనే ఉండాలి. ఏమండి వారు ఎందుకు మాట్లాడరండి అంటే, వాళ్ళు మాట్లాడరండి ఎందుకంటే ఇలాంటి విషయాలు మాట్లాడొద్దని బైబిల్లో
ఉందండి. అందుకే వాళ్ళు మాట్లాడరని లోకం చూసి నిన్ను అనుకోవాలండి. యేసుక్రీస్తు యెషయా గారు చెప్పింది సరే అన్నట్టుగా ఏమండి వాళ్ళు ఈ టైంలో మాట్లాడరండి. ఎందుకు? బైబిల్లో ఉండొచ్చండి, మరి అందుకే మాట్లాడట్లేదండి. అంటే బైబిల్లో ఉన్నది అని నువ్వు చేస్తున్న ప్రతి దాన్ని లోకం బైబిల్ ఫాలో అవుతుంటారు కదా, అందుకే వాళ్ళు ఇలా ఉన్నారేమో అని ఆ లేఖనాలను నిన్ను బట్టి సమాజం నేర్చుకునేంత చక్కగా మన జీవితాలు ఉండాలి ప్రియమైన వారలారా. కష్టము నా వల్ల కాదు, నేను ఉండలేను, ఈ పదాలు మర్చిపోవాలి ప్రియమైన వారలారా. ఎందుకు చెప్పమంటారా? మనం ప్రయత్నం చేయకుండానే ఇన్ని మాటలు అంటాం. ఏమండి, ప్రయత్నం చేసి ఎన్నో సాధిస్తున్న గాథలు మన కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు బ్రతుకు దగ్గరికి రాగానే చతికిల పడిపోకూడదు. మనలాంటి శరీరాన్ని ధరించుకొని యేసుక్రీస్తు బ్రతికిన విధానాన్ని చూసి ఆయన మాదిరి అనే మనకు రాయబడింది కనుక ఆయనను కళ్ళ ముందు పెట్టుకొని మనం కూడా లేఖనాల ప్రకారం బ్రతకడానికి మన జీవితం కూడా ప్రోగ్రామింగ్ అని అర్థమైతే మన జీవితం కూడా చక్కగా దేవుని ఇష్ట ప్రకారంగానే ఉండాలి, లేఖనాల ప్రకారం అని ఒకవేళ మనకు అర్థమైతే నిజంగా యేసు రాక ఎంత మేలు మనకు చేసినదైందంటే ఒక మహాలోకానికి నిన్ను నడిపించేదిగా ఉంటుంది. కాబట్టి ఆయన చెప్పిన మాటలు, ఆయన చేసిన కార్యక్రమాలు, ఆయన మన కొరకు మోసిన శిలువ మరణం అందుకే పౌలు గారిని బాగా ఆకర్షించింది ప్రియమైన దేవుని పిల్లలారా. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినని చెబుతూ కింది వచ్చిన వాళ్ళే ఏమంటాడో తెలుసా? ఇదిగో ఆ పాపులలో ఎవరో కాదు, ప్రధాన పాపిని నేనే అంటాడు. ప్రధానమైన పాపిని నేనే అంటాడు. యేసుక్రీస్తు లోకంలో ఉన్న వారందరి కొరకు వచ్చాడు అంటే నిజమైన ఆనందం ఉండదు ప్రియమైన వారలారా. నిజంగా ప్రతి ఒక్కరూ నా కొరకే పుట్టాడు అనుకున్నప్పుడు మాత్రం నా కొరకే నేను నా కొరకే, మీరు మీ కొరకే అనుకున్నప్పుడు మాత్రం ఆయన రాక మరింత గొప్పగా ఎంతకే పౌలు గారు ఆలోచించి తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 15వ వచనాన్ని చూద్దాం, ముగించుకుందాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునయున్నది. అట్టి వారిలో నా కోసమే పుట్టాడు అని యేసుక్రీస్తు జీవితాన్ని చూసి లేఖనాలలో ఉన్నవన్నీ ఆయన జీవితంలో నెరవేరుస్తుంటే పౌలు గారు ఏమనుకున్నాడో తెలుసా? నేను కూడా బ్రతికితే ఇలానే బ్రతుకుతాను, నా గురించి రాయబడిన లేఖనాలన్నీ నెరవేరాలి, నాకు మాదిరి ఆయనే అన్నాడు. అనుకోవటమే కాదు, మనకి చెప్పాడు. ఏమనో తెలుసా? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము, క్రీస్తు ఎలా లేఖనాల ప్రకారం నడుచుకుంటున్నాడో నేను కూడా లేఖనాల ప్రకారము ఆయనను పోలి నడుచుకుంటున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో ఆయన వల్ల సమాజానికి మేలు కలిగింది. ఆ సమాజంలో నువ్వు ఒకటివి. నాకే కలిగిందనుకున్నప్పుడు ఆలోచన వేరు, నాకే మహాజ్ఞానాన్ని చెప్పడానికి వచ్చాడు అనుకున్నప్పుడు ఆలోచన వేరు, నా పాపాల కొరకే మరణించాడు అనుకున్నప్పుడు ఆలోచన వేరు, నన్నే పరలోకానికి తీసుకొని వెళ్ళటానికి వచ్చాడని నువ్వు అనుకుంటున్నప్పుడు నీ హృదయంలో కలిగే భావన వేరు ప్రియమైన వారలారా. పౌలు గారు అందరి కోసం వచ్చాడని చెబుతూ అందులో ప్రధానమైన పాపిని నేనే అన్నాడు. నీ కొరకు ఆయన వచ్చాడన్న సంగతి గ్రహించి లేఖనాలలో యేసు జీవితం ఎలా చక్కగా ఇమిడిపోయిందో లేఖనాలు అచ్చులనుకుంటే అచ్చులలోనికి యేసుక్రీస్తు జీవితం ఎంత చక్కగా ఉన్నట్టే ఆయన జీవితంలో నీకు కనబడుతుందో నువ్వు కూడా లేఖనాల ప్రకారం నడవాలి. బైబిల్లో మన గురించి వ్రాయబడింది ఒకటి, మన జీవితంలో కనబడుతుంది మరి ఒకటి అనుకున్నప్పుడు నిజంగా యేసుక్రీస్తును మాదిరిగా నువ్వు పెట్టుకోలేదు. ఒక పరలోకాన్ని మనం పోగొట్టుకుంటాం, ఒక మహాలోకాన్ని పోగొట్టుకుంటాం. కాబట్టి యేసుక్రీస్తు రాక
లేఖనాల ప్రకారం అన్న సంగతి గ్రహించి మనం కూడా ఈ భూమి మీదికి వచ్చాం. యేసుక్రీస్తును తెలుసుకొని ఇదిగో ఆత్మీయంగా పుట్టాం. ఆ పుట్టిన రోజు నుంచి లేఖనాలలో ఉంటున్న మాటలు నీ జీవితంలో కనిపించేటట్టుగా ఇదిగో నువ్వు ఉంటున్న సమాజానికి వెలుగును నువ్వు పంచాలి. ప్రేమన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తును భూమి మీదికి పంపుతూ ఇలా బ్రతకండి అనే ఒక సందేశాన్ని తండ్రి పంపాడు. ఇదిగో ఇలా బ్రతకండి, ఇలా బ్రతకండి, ఇలా బ్రతకండి అన్నాడు. అలా బ్రతకడానికి నువ్వు సిద్ధపడగలిగితే ఏమండి, ఈ క్రిస్మస్ నీ జీవితంలో ఉన్నతంగా ఆనందకరమైనదిగా నీ జీవితంలో మిగిలిపోతుంది. లేకపోతే క్యాలెండర్లో వస్తూనే ఉంటుంది, కానీ నీ జీవితంలో మాత్రం ఆనందము ఉండదు. ఎప్పటిలాగే కాకుండా కొత్తగా ఈ క్రిస్మస్ నీ జీవితంలో ఉండాలంటే లేఖనాల ప్రకారంగా నీ జీవితం యేసు వలె ఉండాలని నువ్వు నిర్ణయించుకోగలిగితే ఈ 2014 క్రిస్మస్ నీ జీవితంలో ఒక మైలురాయిగా, నీ జీవితాన్ని మలుపు తిప్పిన క్రిస్మస్గా మీ జీవితాల్లో ఉండిపోతుంది. అలా ఉండటానికి దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనములు నాయన. ఉన్నతమైన మీ మాటలు ఆలోచిస్తున్నప్పుడు నాయన, యేసుక్రీస్తు తన జీవితాన్ని ఎలా మలుచుకున్నాడు అనిపిస్తుంది నాయన. మా జీవితాన్ని కూడా మాకివ్వబడిన లేఖనాల ప్రకారంగా ముందుకు తీసుకుని వెళ్ళాలన్న ఒక పిలుపును మీరు మాకిచ్చినందుకు మీకు వందనములు తండ్రి. ఉన్నతంగా, ఆనందంగా మిమ్మల్ని ఆనందపెట్టే జీవితాలను కలిగే భాగ్యాన్ని ఇవ్వండి. కూడి వచ్చిన మీ పిల్లలందరినీ మీ వాక్యంలో స్థిరపరిచి పంపమని, లేఖనాలలో మా బ్రతుకులను ఆయన ఇమిడ్చుకునే భాగ్యాన్ని ఇవ్వమని కోరుతూ, ఇక్కడ జరుగుతున్న పరిచర్యనంతటినీ జ్ఞాపకం చేసుకోండి. వాక్య పరిచర్య చేస్తున్న మీ పిల్లల్ని కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడికి వస్తున్న మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. రానున్న కాలాలలో నాయన ఉన్నతమైన పరిచర్య ఈ ప్రాంతాలలో జరగడానికి నాయన మార్గాన్ని మీరు తెరిచారు, తెరుస్తారు అని బలంగా మిమ్మల్ని నమ్ముతూ, మిమ్మల్ని ఆనుకుంటూ మీరున్నారని తలుస్తూ నాయన మీ పిల్లలకు నాయన ధైర్యాన్ని ఇస్తుండగా నాయన మీ పిల్లలందరినీ, వారిని, వారి కుటుంబాలను కృపతో కాపాడండి. వచ్చిన మీ పిల్లలందరికీ ఈ మాటలు ఆశీర్వాదకరంగా వారి జీవితంలో మలచమని కోరుతూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.